ఎవ్రీవన్, మన ఇండియన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఒక మంచి పని చేద్దామని అనుకుంటున్నాము, బట్ కుదరలేదు. 100కే అవగానే చేద్దాం అనుకున్నాం కానీ యాక్చువల్గా గివ్ అవే అని అనుకున్నాము. గివ్ అవే అయితే ఓన్లీ 5 to 10 మెంబర్స్కే ఇవ్వగలుగుతాము. అది కూడా నీడీ కాదు కాబట్టి, ఇలా నీడీ ఉన్న వాళ్ళకి, ఫుడ్ లేని వాళ్ళకి కొంచెం మనకు తోచినంత మనం చేయగలంత చేద్దాము అని ఒక 100 మెంబర్స్ 100 to 120 కుకింగ్ చేస్తున్నాము. మనం పర్సనల్గా ఇవ్వాలి ఒక్కొక్కరికి అని ఆల్రెడీ స్టార్ట్ అయింది కుకింగ్. మెనూ వచ్చేసి బగారా రైస్, ఇది చికెన్ కర్రీ అవుతుంది. 100 మెంబర్స్ వరకు అనుకున్నాము. మా వంతుగా అయినది స్టార్ట్ చేద్దాం అనేసి దాదాపు ఒక 3-4 మంత్స్ అవుతుంది. ఫైనల్ గానైతే ఇప్పుడు స్టార్ట్ చేసినాం అనమాట. 3-4 వర్షం కూడా పడుతుంది, అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇది 1 week బ్యాకే ప్లాన్ చేసాము, ఇంకా అందుకని క్యాన్సిల్ చేయొచ్చు, సరే వర్షం పడ్డా సరే అని కంటిన్యూ చేస్తాం. 100K నుంచి అని అనుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి 160Kకి క్రాస్ అయిపోతుంది. ఇప్పుడేమో 159 ఉన్నారనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు చికెన్ చేసుకున్నారనమాట, వేస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి ఏంటి మెను, బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ రైతా, బనానా, వాటర్ బాటిల్, ఇవైతే అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా మంచిగా 200Kకి ఇంకా మంచిగా చేస్తాము. ఇంకా నంబర్ పెంచుదామని అనుకుంటున్నాము. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అయితే ఇది అనేది ఇంకెక్కువ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకెక్కువ నంబర్కి వెళ్దాము అని అనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ మన దాంట్లో ఆఫర్స్ పెడుతున్నామండి, దానికి కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. వెబ్సైట్ కూడా అసలు హైలైట్ మన దాంట్లో. అనుకోలేదు అంత మంచిగా హిట్ అవుతుందని, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో గివ్ అవే పెడితే ఏంటంటే ఓన్లీ 10-15 మెంబర్స్ 20 మెంబర్స్ వరకు ఇవ్వగలుగుతాం. అది కూడా అంటే నీడీ కాదనమాట. సో ఇదైతే ఒక మంచి థాట్ అనేసి మేము అనుకుంటున్నాము. మీకు కూడా మంచి అనిపిస్తుంది కావచ్చు, డెఫినెట్ కమెంట్ చేయండి ఇలా చేయొచ్చా లేదా అనేది. ఇక్కడ ఒక సైడ్ చికెన్ అవుతుంది, ఇక్కడ బగారా రైస్కి పెట్టేసిండు అన్న. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు, చాలా బాగా వస్తుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయన్న? ఇది మసాలా అంతా హోల్ మసాలా అంతా కూడా ఉంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో అయిపోతుందా? ఇంకొక హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ అయిపోతుంది. అసలు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ వేసిండు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి బగారా రైస్కి కరెక్ట్గా మెజర్ చేసుకొని. అంతే రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ అయింది, బగారా రైస్ అయింది. అన్న టేస్ట్ చూపిస్తున్నాడు. చూడ్డానికైతే చాలా బాగుంది, బట్ టేస్ట్ చేయడానికి ఎలా ఉంటుందో చూడాలి. మామూలుగా లేదు అసలు, మస్తు ఉంది, చాలా బాగుంది. 12 o'clock వరకు రెడీ అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో ప్యాకింగ్ అంతా సెట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్లో మేమంతా బయటికి తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము. రైస్ చూద్దాం రండి. పెరుగు చట్నీ, ఇక్కడ పెరుగు చట్నీ అయింది. ఓకే, రైస్ ఇంకొంచెం ఒక 5 to 10 minutes దమ్ అవ్వాలి. ప్యాకింగ్ స్టార్ట్ అయింది, 12:15 అవుతుంది. మా వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. మీరు అంటారు కదా మామూలుగా మా ఫేసెసే కనబడతాయని, వెనకాల ఇంతమంది కష్టం ఉంటుంది. తొందర చేసేయాలి. ఇంకా కర్రీ ఒక సైడ్ పెడదాం. కర్రీస్ వేడిగా కాలిపోతుంది.
రైస్ అండ్ కర్రీస్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. వాటర్ బాటిల్ చేసి పెడుతున్నాం. యాక్చువల్గా బనానా కూడా అనుకున్నాం కానీ ఇప్పుడు దొరకలేదు, అందుకని బనానా క్యాన్సిల్ అయింది. రాయితా, చికెన్ కర్రీ, బగారా రైస్, వాటర్ బాటిల్ అండ్ ఒక ప్లేట్ ఇస్తున్నాము. దీంతో పాటు మీ సపోర్ట్ ఇలా ఇంకా ఉంటే ఇంకా దీన్ని డబుల్ చేస్తాము, ఇంకా వెరైటీస్ కూడా పెంచడానికి ట్రై చేస్తాము. హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా బయటనే ఇద్దాం అనుకున్నాం కానీ ఫుల్ వర్షం ఉందన్నమాట. సో అందుకే ఇట్లా పైకి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం అన్ని. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫుడ్ కష్టం అవుతుంది కదా అని మా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఇలా బయట పెట్టాము. ఇంకా వస్తున్నాయి ప్యాకెట్స్, అన్నీ వచ్చిన తర్వాత వస్తున్నారు, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫుడ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాము. దూరం వెళ్దాం అనుకున్నాము, కొంచెం బసవతారాకు అక్కడ సైడ్, కానీ వర్షం వల్ల అంత దూరం వెళ్ళలేకపోయాం. మా దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. కొంచెం లేట్ అయింది, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ కాకుండా చూసుకుంటాం. కల్పన అడగండి ఎలా ఉంది? వర్షం వల్ల కొంచెం లేట్ అయిపోయింది, బట్ ఫైనల్లీ అయితే అనుకునేవన్నీ అనుకున్నట్టుగా జరిగినాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శిల్ప అయితే ఫుల్ సాటిస్ఫై. అందరూ కలిసి చేసినాము. యాక్చువల్గా 2-3 వల్లనైతే అసలు కాకపోయేది ఇది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. ఇంకా మేము భోజనాలు చేయలేదు, పిల్లలకు మాత్రమే పెట్టేసినాం లేట్ అయిందనేసి. మేము ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంకా వెళ్ళిపోతాం అనమాట. అది ఇంకా శిల్ప అంతేనా? ఫుల్ హ్యాపీ. మా ఫేసెస్ చూస్తుంటేనే తెలుస్తుంది, మంచిగా అనిపించింది.